అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇంకా ఈ కుండీలు వచ్చేసి ఎక్కడ పెట్టామని చెప్పేది నిన్న వీడియో చూపిస్తానని చెప్పాను కదా. ఇంక ఇక్కడ అయితే కుండీలు అయితే పెట్టించానమాట. చాలా వరకు ఈ మొక్కలన్నీ వాళ్ళు కుండీలు పెట్టేటప్పుడు ఏంటంటే చాలా వరకు వచ్చేసినాయి అనమాట మట్టిలో నుండి. ఇవి ఒక 2 డేస్ కనుక మేము ఇంక పట్టించుకోకుండా ఇక్కడికి రాకుండా ఉంటే చనిపోయాయి. ఇంకా వాటరింగ్ అయితే చేస్తున్నాం అనమాట. అప్పటికే మొక్కలన్నీ వడిలిపోయినాయి అనమాట. జీవలేని వాటిలా ఉన్నాయి. నేను ఎంతో కష్టపడి పెంచుకున్నాను ఈ మొక్కలన్నీ కూడాను. చూస్తే చాలా బాధ అనిపించింది అనమాట. రెంటెడ్ హౌస్లో మేము అటు ఇటు తిప్పడం వలన మొక్కలు కుండీలు అవన్నీ పగిలిపోతున్నాయి. ఇక్కడైతే పెట్టేద్దామని చెప్పి తీసుకొచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని చూసాక చాలా బాధ అనిపించింది అనమాట. అన్నీ ఎలా ఉన్నాయంటే వడిలిపోయి ఉన్నాయన్నమాట. మనం కొంచెం సేపు వాటర్ తాగకపోతే మన ప్రాణం విలువెల్లాడుతూ ఉంటుంది. అట్లాంటిది మొక్కలకి మేము వాటరింగ్ చేయలేదు. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. ఇంక ఇక్కడ పెట్టామన్నమాట. 2 లైన్స్ అటు సైడ్ ఇటు సైడ్ అయితే పెట్టాము. ఇంకా మా మరిది గారు వాటరింగ్ అయితే చేస్తున్నారు మొక్కలకి. మేము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి వచ్చారనమాట. మా మరిది గారు అక్కడ ఇంటి పని ఉందనమాట అమ్మ వాళ్ళది. ఇది ఇంకుడు గుంటల టైప్లో తీయించారు. ఇంకా మా మరిది గారు శ్రీనివాస్ గారు అయితే ఇంకా వాటరింగ్ చేస్తున్నారనమాట. అంటే మా మరిది గారు వాటరింగ్ చేస్తుంటే మా మరిది గారు వెనకాల శ్రీనివాస్ గారు అయితే నించున్నారు. ఇంకా చూసారు కదా టైము దగ్గర దగ్గర 1:30 అవుతుందన్నమాట. ఇంకా మిడ్ నైట్ వచ్చేసి మేము మొక్కలకి నీళ్ళు అయితే పడుతున్నాము. ఈ టైంలోనే కుదిరిందని అనుకోవచ్చు మీరు. ఎవరి జాబులకు వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా మాకు కొంచెం ఫ్రీగా ఉండే టైం అని చెప్పేసి మొక్కలు చనిపోతాయని భయమేసి మా మరిది గారిని అడిగితే తీసుకొచ్చారనమాట. ఇంక అప్పటికే అవన్నీ కుండీల్లో కొన్ని నేను గులాబీ మొక్కలు అయితే కొన్ని నాటు గులాబీలు పెట్టించానమాట. కొన్ని నాకు చాలా ఇష్టమైన గులాబీ ఒకటి ఉంది. అది కూడా వాళ్ళు పెట్టేటప్పుడు మొత్తం తీసేశారు. నేను పగలెప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు వీడియో క్లారిటీగా తీసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు మీకు మొక్కలన్నీ చూస్తుంటే తెలుస్తూనే ఉంటుందన్నమాట. వడిలిపోయి ఉన్నాయి. రెంట్ హౌసెస్లో ఏంటంటే అక్కడికి ఇక్కడికి ఎందుకని నేను చేసిన మిస్టేక్ వల్ల ఇవి ఇట్లా అయిపోయినాయి అనమాట. చాలా బాధేసింది. మొక్కలు ఇట్లా అయిపోయినాయి అని చాలా తీసేసా. అంటే మొక్కలు కుండీలు పగిలిపోయినాయి, మట్టి బయటకు వచ్చేసింది. కొన్ని మొక్కలు అయితే వాళ్ళు సరిగ్గా పెట్టలేదు, పడేసేసి వెళ్ళిపోయారనమాట. అమౌంట్ తీసుకున్నారు కానీ నాకేమీ అంత వర్క్ చేసినట్లు ఏమీ అనిపించలేదనమాట. చాలా బాధ అనిపించింది వీటి పరిస్థితి చూసి. ఇంకా వాళ్ళు వాటరింగ్ చేస్తుంటే మేము ఇక్కడైతే నుంచున్నాం అనమాట. చూడండి ఆ సైడ్ నుండి ఈ చివరి వరకు ఉన్నాయన్నమాట. మా చెల్లి వాళ్ళు చాలా దూరంలో కనిపిస్తున్నారు కదా, అక్కడ నుండి ఇక్కడ వరకు పెట్టాం అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ ఉన్నాయన్నమాట. మొక్కలైతే పెట్టాము. ఇంకా పెట్టిన తర్వాత వాటరింగ్ చేసాం కదా, వాళ్ళు ఆల్రెడీ పెట్టారనమాట. కొన్ని పడేసేసారు. అవన్నీ సర్దేసి మంచిగా మేము ఇంకా వాటరింగ్ అయితే చేసాం. మధ్యలో ఇంకా టీ అయితే ఉందనమాట. శ్రీనివాస్ గారు మా మరిది గారు అయితే టీ అయితే తీసుకున్నారు మాకు. ఇంకా టీ అలవాటు అనేది ఏంటంటే కొంచెం నాకు ఎక్కువగానే ఉంటుందన్నమాట. టీ మానలేకపోతున్నాను. ఇది ఇప్పుడు బెల్లం టీ అయితే తాగుతున్నాను. ఇంకా తాగేసి ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇంకా చెల్లి వాళ్ళు కూడా ఇంటికైతే వెళ్ళిపోయారు. ఇదే వీడియో అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.